హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బ్లౌజు బ్యాక్ అయితే కట్ చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఇలా ఓపెన్స్ అటు సైడ్ పెట్టేసుకోవాలి, ఫోల్డ్ మనం పెట్టుకోవాలి కదా. ఇలా అయితే రెండు నేను పర్చి పెట్టుకున్నానండి. బాగా ఐరన్ చేసి పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉంటుంది కదా మనకు, అటు ఇటు ఉండేది ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. మనకు సమానంగా ఉండాలన్నమాట. రెండు క్లాతులు అనమాట. కింద ఒకటి పైన ఒకటి పెట్టాను, సేమ్ గల్లా. ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి, అంటే ఖర్చు కోసం అన్నట్టు. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ ఇది మామూలుగా మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొనైనా పెట్టుకోవచ్చు మనము నడుము లూజు. అలా కాకుండా మొత్తం బ్లౌజ్ అంతా కొలుసుకోండి టేప్ తోటి. అంటే ఉక్సులు పట్టీ నుంచి కాజా పట్టీ వరకు ఇలా చూడండి. కాజా పట్టీ వరకు ఎంత ఉంటుందో మనకు అంత 32 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. అది కొంచెం విడిచిపెట్టేసేయండి పట్టీది. అక్కడి వరకు కొలుసుకుంటే మనకు 32 వచ్చింది కదా. ఈ 32 సైజు నడుము లూజ్ అనమాట. ఇప్పుడు మనము దీన్ని 4 డివైడ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది కదా. అంటే 4 డివైడ్ చేసుకుంటే 8 ఇంచెస్ మనం పెట్టేసుకోవాలి. ఇలాగా 1 ఇంచ్ ఏమో ఖర్చు కోసము బ్యాక్ డాట్స్ వేస్తాం కదా. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అన్నట్టు, 1 ఇంచ్ డాట్స్ కోసం. ఇలా గల్లా కూడా మనకు సేమ్ మెజర్మెంట్ ఇచ్చి అదే గల్ల పెట్టమన్నారు అనుకోండి, అలా పెట్టేసుకోండి. కింది నుంచి కొలుసుకొని పని ఉండదు అనమాట. ఇప్పుడు ఖర్చు వదిలిపెట్టేసి లెంత్ ఖర్చు పట్టుకొని ఒకటి ఫస్ట్, మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు. ఇలా మొత్తం చూసుకుంటే ఎంత వచ్చింది? 15 ఇంచెస్ వచ్చింది. మొత్తం కుట్టినాక 14 ఇంచెస్ అయితే లెంత్ రావాలన్నమాట. ఇలా మొత్తం 15 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఒక బాక్స్ గీసేసుకోండి. ఇలాగా పైకి ఇలా కిందికి కూడా ఇలా ఒక బాక్స్ లాగా గీసేసుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది, అంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది మధ్యలో నుంచి ఇలా కొలుచుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 2 లైన్స్ తక్కువ 4 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. అది కింద. ఇప్పుడు ఇక్కడి నుంచి 4 ఇలా చెస్ట్ లూజు ఇలా 4 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. అంటే 2 లైన్స్ తక్కువ 4 ఇంచ్ అనమాట. ఇలా మార్కింగ్ రెండు సైడ్ల మనము ఫిట్టింగ్ పెట్టుకుంటాం కదా, ఆ సైడ్లో ఇలా పెట్టుకొని చెస్ట్ లూజు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా బిగినర్స్. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనం. చెస్ట్ లూజ్ ఎంత ఉండేది? 18 ఇంచెస్, అంటే 36 సైజ్ అనమాట. మనకు తెలిసిపోయింది చూడండి. చెస్ట్ లూజు ఇలా 36 సైజ్ అనమాట. అలా కొలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి ఉంటుంది కదా, మనం ఫిట్టింగ్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి దగ్గర కొంచెము లాగినట్టు పట్టేసుకొని చూసుకోండి. 9 ఇంచెస్ అయితే వచ్చింది చూడండి. ఇలా చెక్ చేసుకోవచ్చు. మనంతా కన్ఫ్యూజ్ కాకూడదు. ఎలా పెట్టాలి చెస్ట్ లూజ్, ఒకటి అటు ఇస్తుంది ఒకటి ఇట్లా, అలా రాకుండా చూడండి. ఇప్పుడు మనకు ఇలా 8కు 1 ఇంచ్ కలిపితే 9 ఇంచ్ అయితే 9 ఇంచ్ అలా పెట్టుకోవచ్చు. చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ అనమాట. ఇలా ఇప్పుడు 32ను 4 యాడ్ చేసేసుకుంటే 36 సైజు. అలా చెస్ట్ లూజు మనము చెక్ చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే షోల్డర్ 36 సైజ్ కాబట్టి 5.5 పెట్టానండి. షోల్డరు 2 ఇంచెస్ అయితే నెక్ విడ్త్ తీసుకున్నా. ఇలా షోల్డర్ వచ్చేసింది కదా. ఇప్పుడు కింద వచ్చేసి 3 ఇంచెస్ కొంచెం బ్రాడ్గా పెట్టమన్నారు, అందుకనేసి బ్రాడ్గా పెట్టాను నేను. 3 ఇంచెస్ అయితే పెట్టాను కింద. ఇప్పుడు మనము చంక డౌన్ కూడా కొలుసుకొని అవసరం లేదు. ఖర్చు వదిలేసి ఇక్కడికి, అంటే మెయిన్ మార్కింగ్ దగ్గరికి పైకి ఒకటి పెట్టేసుకుంటే మనకు చంక డౌన్ కూడా తెలిసిపోతుంది బిగినర్స్కి. ఇలా పెట్టేసుకోండి. అయ్యో చంక డౌన్ ఎంత పెట్టాలా ఏంటి అనేది కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు ఇలా పెట్టేసుకోవడం వల్ల ఎంత మనకు కొలుసుకొని చూస్తే 5.5 వచ్చింది. పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం. ఇలా 5.5 తీసేసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి ఫోల్డింగ్ నుంచి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఒక లైన్ ఇలా లైన్ వేసేసుకోండి. 5.5 మనకు చంక డౌన్ వచ్చేసింది అనమాట. ఇలా లైన్ వేసేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ నుంచి 9 ఇంచెస్ అయితే మనము చెస్ట్ లూజ్ అనమాట. మనకు 36 కదా, అంటే 9 4 36, 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ అయితే ఇలా వేసేసుకోండి కిందికి. ఇలా వచ్చేసింది కదా. ఫస్ట్ నడుము లూజ్ తీసుకోండి, హైట్ తీసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజు, ఈ 3 మార్కింగ్లు అయితే మెయిన్ కదా. మనకు షోల్డర్ ఎంత 36కు ఒక 5.5 పెట్టేసుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగ పట్టేసుకోండి. గల్లా కూడా మనము ఎలా అంటే దీని ప్రకారం పెట్టాలంటారు కదా కస్టమర్స్. అలాంటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి, షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసేసుకొని ఇలా పట్టుకొని ఈ మిడిల్ పాయింట్ చూసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మిడిల్ పాయింట్ దగ్గర ఈ ఫోల్డింగ్ దగ్గర మనం మార్కింగ్ పెట్టాం కదా, అది చేతితోటి ఇలా పట్టేసుకొని ఇలా చూడండి. కింద అయితే బ్రాడ్గా వచ్చేసింది నెక్, పైకి వచ్చేసరికి తగ్గించాలి, లేకపోతే షోల్డర్ జారిపోతాయి ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాగా కింద వెడల్పు ఉన్న పైన అయితే మనకు తక్కువనే ఉండాలి విడ్త్ చూసుకోండి. మార్కింగ్ కానించి ఇక్కడికి ఇలా మనం ఒక లైన్ గీసేసుకోండి. మనకు ఎలా డ్రా చేసేది కూడా కరెక్ట్గా వచ్చింది కదా, ఇంకా మనకు సరిపోతుంది అనమాట. ఇలాగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే నాకు 10.5 అయితే వచ్చేసింది అనమాట. అంటే నెక్ ఇప్పుడు జారుతుంది కాబట్టి ఇక్కడ ఒక 2 లైన్స్ క్రాస్ తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే షోల్డర్ పట్టేసినట్టు బాగుంటుందన్నమాట. ఇలా ఒక 2 లైన్స్ ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు గల్లా కూడా వచ్చేసింది మనకు. ఇప్పుడు కింద నేనైతే పైపింగ్ వేయాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక 2 లైన్స్ ఇలా లోపలికి, ఎందుకంటే మరీ మనం గీసిన కాడికి వేస్తే ఖర్చు అవతలకి వెళ్ళిపోతుంది, బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట అలా లేకుండా. ఇప్పుడు 1.5 ఇంచ్ తీసుకున్నాను నేను. కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇలా పెట్టేసుకోండి. కర్వ్ స్కేలు ఇలా అయితే గీసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు. అంటే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట కర్వ్ స్కేలు. ఇలా రౌండ్ గీయలేని వాళ్ళకి ఇలా కర్వ్ స్కేల్ ఉపయోగించి. ఇటు బ్యాక్ ఉంటుంది కదా, ఇలా హ్యాండ్ మనకు లెంత్ చూసుకోవాలనుకుంటే ఇలా ఒక 1/4 ఇంచ్ ఇలా లైన్కి 1/4 ఇంచ్ 2 లైన్స్కి ఇలాగ చూసుకోండి. ఇలా హ్యాండ్ లెంత్ మనకు డౌన్ లెంత్. ఇప్పుడు డాట్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి 4.5 అయితే తీసుకున్నా నేను, ఎందుకంటే 36 సైజ్ కాబట్టి కొంచెము మీడియం సైజ్ కిందికి వస్తుంది కదా. 4.5 అయితే తీసుకున్నా. 4 అయినా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. 4.5 అయితే తీసుకున్నా నేను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసేసుకుంటే మనకు బ్యాక్ డాట్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని అంటే మనకి ఎలా అవైలబుల్ ఉంటే అలా పెట్టుకోండి కర్వ్ స్కేలు. నేనైతే గీసాను కదా చూడండి, ఇలా వచ్చేసింది కదా. మన కర్వ్ స్కేల్ లాగానే వచ్చేసింది మనకు డ్రాయింగ్ కదా. ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాక్ పార్ట్ అయిపోయింది. చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఇప్పుడు 2 కూడా కింద ఒక బ్లౌజ్ కూడా ఉంది కదా, కరెక్ట్గా మనం సెట్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి కట్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ డ్రా చేశాను కదా, అక్కడి నుంచి కట్ చేయండి. ఓకేనా. ఇక్కడ కొంచెం ఇలా తీసేసుకొని కటింగ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. చెస్ట్ ఎలా తీసుకోవాలి, మనం ఎన్ని రకాలుగా తీసుకోవాలనేది నేను చెప్పాను కదా. తంబ్-లైన్ ప్రకారము ఇలా సెట్ చేసుకోండి బిగినర్స్కి. ఇక్కడ కొంచెం పైకి ఇలా ఒక 2 లైన్స్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇక్కడ కింద లూజ్ లేకుండా పట్టేసినట్టు బాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.